చేతిలో బైక్ ఉంది. ఆ బైక్ పై గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇక మనల్ని ఎవడ్రా ఆపేది అనుకుంటూ అడ్డమైన వేషాలు వేస్తూ రోడ్ల మీద స్టంట్లు చేస్తే సీన్ రివర్స్ అవుతుంది. ఇందుకు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్న ఈ వీడియోనే బిగ్ ఎగ్జాంపుల్. అమ్మాయి బైక్ వెనకాల కూర్చుంటేనే హీరోలా ఫీల్ అయ్యే అబ్బాయిలున్నారు. కానీ వీడు మాత్రం ఏకంగా తన గర్ల్ ఫ్రెండ్ ని ముందు కూర్చోబెట్టుకుని రోడ్డు మీద వేసిన వేషాలు ఎలా ఉన్నాయో చూస్తున్నారుగా. ఈ దరిద్రమంతా చేసేటప్పుడు బాగానే ఉంటుంది, చూసేవాడికి అదోలా ఉంటుంది. నడి రోడ్డుపై రన్నింగ్ బైక్లో ముద్దులు పెట్టుకుంటూ ఈ జంట చేసిన అరాచకం చూసే వాళ్లకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీదే చర్చ మొదలైంది. అసలు ఈ దరిద్రపు కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? హైదరాబాద్కు ఎలా పాకింది? ఏ సర్టిఫికేట్ స్టంట్లు సిటీకి అలవాటు చేసింది ఎవరు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బేసిక్గా ఇలాంటి బేకార్ స్టంట్లన్నీ ఇన్స్టా రీల్స్లో చూస్తుంటాం. అందులోనూ నార్త్ ఇండియాలో ఈ టైప్ కంటెంట్ క్రియేటర్స్ ఎక్కువ. మరి వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యారో లేక కొత్తగా ట్రై చేసి చూద్దామనుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి రోడ్డున పడి ముద్దులు పెట్టుకున్నారు, అడ్డంగా బుక్ అయిపోయారు. బైక్ మీద వెళుతూ ముద్దులు పెట్టుకున్న ఈ జంటను బాలాపూర్ పోలీసులు పట్టుకున్నారు. వీళ్లు పహాడీ షరీఫ్లో చిక్కారు. అర్షద్ అనే అబ్బాయితో పాటు ఆ అమ్మాయిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమెన్స్ హాస్టల్లో పనిచేస్తున్న ఇద్దరిని పట్టుకుని కేసులు కూడా పెట్టారు. ఇద్దరికి కౌన్సిలింగ్ చేయడంతో పాటు నోటీసులు కూడా ఇచ్చారు. సరదా కోసమే ఇలాంటి స్టంట్లు వేశారో లేక మన జోలికి ఎవరొస్తారులే అని అనుకున్నారో తెలియదు, కానీ అలా చేసినందుకు ఇప్పుడు మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. ఈ పిచ్చి స్టంట్లు చేసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాతే ఇలా సీన్ రివర్స్ అవుతుంది. రోడ్ల మీద వాహనాలపై వెళుతూ పిచ్చి వేషాలు వేసే వారి విషయంలో ఇప్పుడు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. విచ్చలవిడితనంతో ఏదైనా చేసేస్తాం అనుకుంటే మాత్రం పోలీస్ కేసులకు బలి కావాల్సిందే, కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. రోడ్ల మీదే రొమాన్స్ చేస్తే వీపు విమానం మోత మోగిపోతుందనే విషయం యూత్ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా బైక్లతో స్టంట్లు చేసేవాళ్లు ఇంకా బాగా గుర్తుంచుకోవాలి. రోడ్ల మీద ఇలాంటి పిచ్చి స్టంట్లు యూత్కు క్రేజీగానే అనిపించవచ్చు, కానీ అది మిగతా వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుంది. ప్రియురాలి ముద్దుల్లో మునిగిపోయి పక్కన వెళ్లే వాహనాలకు ఢీకొడితే పరిస్థితి ఏంటి? అక్కడిదాకా ఎందుకు? వాళ్లు నడిపే బైకే ప్రమాదానికి గురైతే మొత్తం జీవితాలే తలకిందులైపోతాయి. అందుకే రోడ్ల మీద స్టంట్లు వేసే ఆలోచన కూడా ఎవరికి రాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.